చైతు అయితే ఒంటిమిట్టలో బస్ మిస్ అయింది. అసలు మ్యాటర్ ఏంటంటే నందలూరులోనే బస్సు చాలా కష్టంగా ఎక్కినాము. ఇంకా సుష్షు అయితే ఖచ్చితంగా ఒంటిమిట్టకి వెళ్ళాలి, ఇంత దూరం వచ్చినాము, వెళ్ళకుండా మంచిగా ఉండదని చెప్పేసి ఆపి దింపింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా వెళ్ళేటప్పుడే ఇంకా మాకు సినిమా కనిపిస్తుంది అనుకునే లోపల శ్రీదేవికి బస్సు ఎందుకు, ఇంత రష్ ఉన్నారు కదా, ట్రైన్ ఎక్కాలని ఉంది, నాకు ట్రైన్కి పోదామంటుంది. ఇవన్నీ ఎందుకు కానీ మీ అందరికీ చైతు గురించి చెప్తా. ఇప్పుడైతే కూర్చోలేదు, నిల్చోలేదు, ఆ చెప్పులు వేసుకొచ్చింది. ఎచ్చులకు పోతే ఇంకా ఏదో వచ్చినట్టు. ఇంకా మా వదిన అయితే నా చెప్పులు వేసుకొని తన చెప్పులు ఇచ్చింది. ఆడికి కూడా నడచలేకుంది, శ్రీదేవిని పట్టుకొని నడుస్తుంది. మనంతా ఆధార్ కార్డ్ బ్యాచ్ అని చెప్పేసి బస్సులు ఆపలేదు, ఆపినా ఎక్కలేకపోయినాము. అసలు చాలా కష్టంగా అనిపించింది. ఎప్పుడు బస్సు వచ్చినా కూడా మా బ్యాచ్ లో చైతు ఫస్ట్ వెళ్ళిద్ది ఎక్కడానికి, కానీ ఎక్కలేకపోతుంది. ఇంకా చైతు ఏం చేయలేక మమ్మల్ని వచ్చి అరిచింది, నన్ను మా వదిన్ని. అసలు కప్పతుక్కున్నారు మీరిద్దరు రావట్లేదు అని. సరే అని చెప్పేసి నెక్స్ట్ బస్ ఫస్ట్ మేమే ఎక్కినాం పరిగెడితే వెళ్ళి. కానీ చైతు ఎక్కలేకపోయింది ఆ చెప్పుల వల్ల, అసలు పరిగెడతలేకపోయింది. వీడియో తీయాలనుకున్నాను కానీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, దానివల్ల వీడియో తీయలేకపోయింది. ఇంకా చైతు బస్సు ఎక్కలేదని చెప్పేసి నిక్కీ కూడా దిగిపోయి నెక్స్ట్ స్టాప్ లో బద్వేల్ రూట్ బస్సెస్ వస్తాయని చెప్పేసి అక్కడ ఆగి అందరం 6 మెంబర్స్ కలిసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం కాలేజ్ కి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బై.